ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. నిన్న జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 254 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 92 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చాలా అద్భుతంగా రాణించిందని అన్నాడు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడని కుమార సంగక్కర అన్నాడు. ఇలాంటి కెప్టెన్సీని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు. అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.